ప్రియమైన వారలారా, మన ప్రభు రక్షకుడు తండ్రి అయిన దేవుని మరి తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ క్రైస్తవుల సహోదరులందరికీ శుభాభివందనాలు. మరి ప్రియులారా, మనం ఎన్నో రోజుల నుంచి మరి ఎంతోమంది పండితులు మరి బైబిల్ గ్రంథం తెలిసిన వాళ్ళు మరి దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మరి మాట్లాడడం మనం వింటున్నాం. ప్రియులారా, మరి బైబిల్ గ్రంథం మనకి ఏమి మాట్లాడుతుంది, దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడుతుందో మనము కొద్ది నిమిషాలు ఆలోచిద్దాం. ప్రియులారా, చూద్దాం. ప్రియులారా, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు వాక్యాన్ని ఏం రాపిచ్చాడో మనం చదువుదాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించనని ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించనని మనము ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చదువుకున్నాం. ప్రియులారా, మరి దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించినట్ల మనము ఆదికాండంలో చదువుకున్నాం. ప్రియులారా, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన దేవుడు, మరి దేవుడు మనకు వాక్యం ఉందా అంటే వాక్యము లేదు. వాక్యము మనకు బైబిల్ గ్రంథము లేదు. ప్రియులారా, బైబిల్ గ్రంథం మనకు ప్రారంభంలో లేదు. దేవుడు తానే స్వయంగా ప్రవక్తలతో మాట్లాడేవాడు. అలాగే దేవదూతలను పంపించి ఆయన కార్యాన్ని సఫలం చేసుకునేవాడు. ప్రియులారా, చూద్దామా అదే మాట మనకి ఎక్కడ కనపడుతుంది అంటే కొత్త నిబంధనలో చూద్దాం. ప్రియులారా, కొత్త నిబంధనలో చూద్దాం. ప్రియులారా, 1వ అధ్యాయం 1వ వచనము హెబ్రీలకు రాసిన పత్రికలో పూర్వకాలమందు నానా సమయములో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రికలో మరి పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, మరి పూర్వకాలంలో బైబిల్ మనకి అందుబాటులో లేకున్నప్పుడు దేవుని వాక్యము మరి దేవుడే ప్రవక్తలతో మరి దేవదూతలతో మనకు మాట్లాడినట్లు మనము పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడని మనం వాక్యాన్ని చదువుకున్నాం. ప్రియులారా, మరి ఆలోచిద్దాం బైబిల్. ప్రియులారా, మరి దేవుడు అంటే మనకు అర్థం కావాలా? ప్రియులారా, ముందు దేవుడు అంటే మనకు అర్థం కావాలా? దేవుడు అనే మాట అర్థం కాకుంటే మనం అపార్థంలో వెళ్ళిపోతాం. ప్రియులారా, మరి దేవుడు అంటే మనం ఏమనుకున్నామంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మరి తండ్రి అయిన దేవుడు అంటే ఒక్కడే. ప్రియులారా, దేవుళ్ళు లేరు, దేవుడు అంటే ఒక్కడే. అది మనకు బాగా బైబిల్ గ్రంథం అర్థమైంది అనుకో, మనకి ఏ ఇబ్బంది సమస్యలు లేకుండా మనకి బైబిల్ అర్థమవుతుంది. ప్రియులారా, దేవుడు అనే మాట మనకు అర్థం కాలేదనుకో మనం చాలా సమస్యలు ఇబ్బందులు వస్తుంటాయి. ప్రియులారా, దేవుడు అనే మాట మనకి ఆదికాండంలో 1వ అధ్యాయంలో దేవుడు భూమి ఆకాశములను సృజించనని చదివిన ఈ మాట మరి మనం ఒక మాట చదువుకుందాం. ప్రియులారా, నిర్గమకాండము 20వ అధ్యాయము 10వ వచనము కొన్ని మాటలు చదువుకుందాం. ప్రియులారా, 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెనైనను నీ దాసుడైనను నీ దాసైనను నీ పశువులైనను నీ ఎడ్లైనను నున్న పరదేశైనను ఏ పని చేయకూడదు. 6 దినములు యెహోవా ఆకాశము భూమి సముద్రమును వాటిని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించిన అంటున్నాడు. ప్రియులారా, మనం ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు అని చదివాము. ఆ దేవుడు ఎవరబ్బా అని మనం ఆలోచిస్తే నిర్గమకాండం 20వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం 11వ వచనం వరకు చదువుకుంటూ వస్తే యెహోవా ఆకాశము భూమి సముద్రమును వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించను అంటున్నాడు. ప్రియులారా,
మనకు ఆది కాండములో చదివిన దేవుడు ఎవరబ్బా అని ఆలోచిస్తే నిర్గమకాండం 20వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం చదివినప్పుడు మరి యెహోవా అని మనకు అర్థమవుతుంది ప్రియులారా. మరి నేను ఒక మాట చెప్తాను ప్రియులారా, మరి మనకు కొత్త నిబంధనలో వచ్చేలోపే మనం కొత్త నిబంధనకి వచ్చేసరికి మరి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. తర్వాత మనం ఏమనుకుంటున్నామంటే యేసుక్రీస్తు ప్రభుని కుమారుడైన దేవుడు మాత్రమే, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే అనే ఒక ఆలోచనలో మనము వెళ్ళిపోయాం ప్రియులారా. మరి ఆది కాండము ప్రారంభము మరి ధర్మశాస్త్రం మన చేతికి రాకున్న ముందు మరి వారు ఎలా ఉన్నారబ్బా అంటే దేవుడు, వారు ఏకమై ఉన్న దేవుడు. వారు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నప్పటికీ మరి ఏకముగా దేవుడు అంటే ఒక్క భావము, ఏకవచనము దేవుడు అని ఐక్యతగా ఉన్నట్లు మనము పాత నిబంధన 39 పుస్తకాలు మనము చదువుకుంటే అర్థమవుతుంది ప్రియులారా. మరి కొత్త నిబంధనలో మరి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఎందుకబ్బా ఇలా చదువుకుంటున్నామని మనం ఆలోచిస్తే ప్రియులారా, కొత్త నిబంధన వచ్చేసరికి ఏమైందంటే మరి మనస్సులు, దేవుడు సృష్టించిన మనస్సులు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక వెళ్ళిపోయారు కాబట్టి పాపము చేసి నిత్య నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి ఆయన దేవుడే మరి కుమారుడిగా కొత్త నిబంధనలో మనకు శరీరధారిగా మనకు కనపడ్డాడు ప్రియులారా. దేవుణ్ణి మనము ఎవరు చూడలేమని చూద్దాం ప్రియులారా. యోహాను రాసిన సువార్తలో మనము చూద్దాము. 1వ అధ్యాయము యోహానుకు రాసిన సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో ఒక రిఫరెన్స్ చూపిస్తాను ప్రియులారా, ఆలోచించండి. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న ఆదిత్య కుమారుడే ఆయనను బయలుపరిచెను అంటున్నాడు. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు అని చెప్పి మరి తండ్రి రొమ్మున ఉన్న ఆదిత్య కుమారుడే ఆయనను బయలుపరిచెను అంటున్నాడు. మరి ఏకముగా ఉన్న దేవుడు మరి కొత్త నిబంధన వచ్చేసరికి ఏమైందంటే కుమారుడిగా మనకు కనపడుతున్నాడు. ఎందుకంటే దేవుణ్ణి మనం చూడలేము కాబట్టి, దేవుడు అంటే ఆత్మ గనక ఆ ఆత్మను మనం చూడలేము. ఎందుకంటే ఉదాహరణకు గాలి మనకి తగులుతుంది కానీ గాలిని మనం చూడలేము. మరి మన కంటి ముందర మనిషి చనిపోతాడు, చనిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు అంటాము కానీ ఆయనలో ఉన్న ఆత్మ మనకు కనపడకుండా వెళ్ళిపోతుంది. అలాగే దేవుడు అంటే ఆత్మ గనక ఆ ఆత్మని మనం చూడలేము గనక అందుకే శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభు కొత్త నిబంధనలో మనకు కనపడుతున్నాడు ప్రియులారా. ఆలోచించాలి. మరి కొత్త నిబంధన వచ్చేసరికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మనకి కనపడుతున్నాడు. కుమారుడైనంత మాత్రంగా మనం ఆయనకంత చులకనగా మాట్లాడడం మనకు బైబిల్ తెలుసో తెలియదో మరి మీరే ఆలోచించుకునాల. బైబిల్ గ్రంథము పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. మనం ప్రేమ కలిగి ఉన్న వాళ్ళకి బైబిల్ గ్రంథం అర్థమవుతుంది ప్రియులారా. ఇది మనం పక్కన పెట్టి మనకే జ్ఞానం ఉందిలే, మాకే బైబిల్ తెలుసులే అనుకునే వాళ్ళకి బైబిల్ అర్థం కాదు ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలా, ప్రేమ కలిగి ఉండాలా, అప్పుడు మనకి వాక్యం అర్థమవుతుంది. అలా కాకుండా మాకే తెలిసిపోయింది, బైబిల్ మాకు తప్ప ఇంకెవరికి తెలియదని ఆ కోణంలో వెళ్ళిపోతే బైబిల్ అర్థం కాదు, మీరు అపార్థంగా వెళ్ళిపోతారు. సరేనా ప్రియులారా? మరి చూద్దాం కొన్ని మాటలు. ఒక మాట చూద్దాం ప్రియులారా. నిర్గమకాండము 14వ వచనములో, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఇక్కడ ఈ సందర్భం అందరికి తెలుసు కదా ప్రియులారా. మరి పొదలో ఒక అగ్ని కాలడం, మరి మోషే చూడడం. అప్పుడు మోషే ఐగుప్తు ప్రజలు మరి కష్టాలు ఉన్నారు, నువ్వు వెళ్ళి మరి వాళ్ళకి విడుదల చేయడం అనే మాట మనం చదువుకున్నాము. నేను షార్ట్లో చెప్తున్నాను. ఇక్కడ 3వ అధ్యాయము 14వ వచనంలో నిర్గమకాండము, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఈయన ఉన్నవాడు అనువాడు ప్రియులారా. ఈయన
ఆది అంతమై ఉన్నవాడు. దేవుడు అంటే ఒక్కడు, తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు ఒక్కడే. ఇది మనం బాగా అర్థమైతే ప్రియులారా, మరి కొత్త నిబంధనలో కుమారుడు అనేది ఎందుకంటే ఫస్ట్ చెప్పాను కదా ప్రియులారా, సర్వమానవులు పాపములోనికి వెళ్ళిపోయారు కాబట్టి పాపులను రక్షించడానికి దేవుడు కుమారునిగా మన మధ్యకు వచ్చాడు. అదే యోహాను సువార్తలో ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. తండ్రి అయిన దేవుడు వాక్యమే, కుమారుడైన దేవుడు వాక్యమే, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమే. తండ్రి అయిన దేవుడు తండ్రి అన్నప్పుడు దేవుడు తండ్రి అయిన దేవుణ్ణి తండ్రి అనొచ్చు, యేసుక్రీస్తు ప్రభుని తండ్రి అనొచ్చు, పరిశుద్ధాత్మ దేవుని తండ్రి అనొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏకమై నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న దేవుడు తండ్రి. ఎవరికైనా ఏ ఇబ్బంది సమస్య లేదు ప్రియులారా. మనం నిర్గమకాండంలో చదువుకున్నట్లు యెహోవా భూమి ఆకాశములను చేసినని మనము చదువుకున్నాం. ఆది కాండములో దేవుడు భూమి ఆకాశములను సృజించనని చదువుకున్నాం. తండ్రి అయిన దేవుని యెహోవా అన్న ఏమి ఇబ్బందిలే, యేసుక్రీస్తు ప్రభుని యెహోవా అన్న ఏ ఇబ్బందిలే, పరిశుద్ధాత్ముని యెహోవా అన్న ఏ ఇబ్బంది లేదు ప్రియులారా. వారు ఎందుకంటే ఏకమై ఒకటిగా ఉన్న దేవుడు అంటే ఒకరు. మరి ఈ ముగ్గురుగా మనకి కొత్త నిబంధనలో పరిచయం అయ్యారు. మరి అదే యోహాను సువార్తలో మరి ఒక మాట చదువుకున్నాం ప్రియులారా, 1వ అధ్యాయము 18వ వచనం, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదని మాట చదువుకున్నాం. మరి దేవుని చూడలేరు కదా అని మనం ఆలోచిస్తే పాత నిబంధనలో మరి ముఖాముఖిగా మోషేతో మరి ఎందరో ప్రవక్తలతో దేవుడు మాట్లాడినట్లు మనకు కనపడుతుంది పాత నిబంధనలో. అప్పుడు బైబిల్ గ్రంథం లేదు కాబట్టి మనకు దేవుడు మాట్లాడినట్ల ఆదాముతో కానీ మాట్లాడినట్ల మనం చదువుకుంటాం. మరి అదే ప్రియులారా, కొత్త నిబంధనకు వచ్చే లోపల దేవుణ్ణి చూడలేరని యేసుక్రీస్తు ప్రభు మనిషి రూపముగా, మనిషి శరీరధారిగా మన మధ్యన వచ్చాడు ప్రియులారా. దేవుణ్ణి చూడలేమని ఆయన మానవ స్వరూపాన్ని ధరించుకొని తగ్గించుకొని మన మీద ప్రేమ కలిగి కృపామయుడుగా దయామయుడుగా మన మధ్యన వచ్చిన మాట మనం బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చదువుకుంటాం ప్రియులారా. చూద్దాం ప్రియులారా, నిర్గమకాండంలో మనం ఒక మాట చదువుకున్నాం కదా, 3వ అధ్యాయం 14వ వచనంలో, అందుకు దేవుడు నేను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరి ఈ మాట మనము చివరి గ్రంథం ప్రకటన గ్రంథం చివరి అధ్యాయము చూద్దాం. అక్కడ దేవుడు ఏం రాపిచ్చాడో. మరి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటున్నాడో దేవుడు బాగా ఆలోచిద్దాం. నేను అల్పయు ఓ మేఘయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమై నేనే ఉన్నాను అంటున్నాడు ప్రియులారా. ఈయనెవరు? యేసుక్రీస్తు ప్రభు. నిర్గమకాండంలో 3వ అధ్యాయము 14వ వచనంలో చదివింది ఎవరు? దేవుడు, యేసుక్రీస్తు ప్రభు. అక్కడ కూడా ఏమంటున్నాడు? నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనములో, అందుకు దేవుడు నేను అనువాడనై ఉన్నానని మోషేతో ఇక్కడ మాట్లాడిన దేవుడు మరి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటున్నాడు? చివరి సంపూర్ణమైన బైబిల్ 66 పుస్తకాలు మన చేతికిచ్చి దేవుడు ఏమంటున్నాడంటే, నేను అల్పయు ఓ మేఘయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమై ఉన్నానంటున్నాడు ప్రియులారా. ఆది యందు ఉన్నాడు దేవుడు, మరి ప్రారంభం ఉన్న దేవుడు, అంతములో కూడా ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు ప్రియులారా. దేవుడు ఒక్కడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ మాట మనం అర్థం చేసుకునడానికి
ఎంతో మరి మేధావులు అనేవారు, మరి జ్ఞానవంతులు, పండితులు ఎన్నో రకాలుగా మేము చెప్పింది తప్పైపోతాదేమో అని బైబిల్కే వక్రించుకుంటూ బైబిల్కే తప్పుత్రోవ పట్టిస్తున్న మహానుభావులు ఎందరో వాక్యాలు మనం విన్నాం కదా ప్రియులారా. బైబిల్ సులువుగా అర్థమయ్యే రీతిగా దేవుడు మనకు రాపిచ్చాడు కాబట్టి ఏ ఇబ్బంది పడవలసిన పని లేదు. దేవుడు ఒక్కడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. పాత నిబంధన అంతా మనకు అదే అర్థమవుతుంది. మరి కొత్త నిబంధనలో మరి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఈయన దేవుణ్ణి మనం చూడలేము కాబట్టి శరీరధారిగా మన మధ్యన యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు కాబట్టి మనకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎంతగా అద్భుతంగా, ఆశ్చర్యంగా, ఆనందంగా, సంతోషంగా బైబిల్ అర్థం చేసుకునొచ్చు అని ప్రభు పేట మనవి చేస్తూ, మరి చాలా అర్థమయ్యే రీతిలో నేను ఈ మాటలు దేవుడు మీకు అందించాడని నమ్మొచ్చు. మరి అందరికీ వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ సెలవు.